హే ఆల్, దిస్ ఇస్ కృష్ణ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసరికి మీ అందరి కోసం ఒక మంచి మొబైల్ అయితే తీసుకొచ్చా. అది మీకు ఈరోజు అన్బాక్సింగ్ చేసి మీ అందరికీ ఈరోజు దాని యొక్క ఫీచర్స్, అసలు ఆ మొబైల్ వర్తా కాదా ఏంటనేది మీకు కంప్లీట్గా ఈ వీడియోలో అయితే మీకు చెప్తున్నానండి. ఇది మీకు మొబైల్ వచ్చేసరికి మీకు అండర్ 20,000లో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొబైల్ అయితే మాత్రం చూడడానికి లుకింగ్, డిజైన్ కానీ అన్నీ కూడా చాలా బాగుంటుంది. సో నేను కంప్లీట్గా మీకు ఈ మొబైల్ యొక్క ఫీచర్స్, దాని యొక్క డిజైన్ ఇవన్నీ చూపిస్తాను మీకు కంప్లీట్గా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి తప్పకుండా, ఓకేనా? సో దీన్ని బట్టి మీరైతే దీని యొక్క లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయితే మీరైతే చెక్ చేయొచ్చు, ఓకేనా? సో ఇంకెందుకు లేట్, మరి వీడియోలోకి వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మీరు ఎంతమంది చేస్తే అంతమందికి అయితే వీడియో అయితే రీచ్ అవుతుంది. మీకు మరీ మంచి కంటెంట్ అయితే నేను ఇంకా తీసుకొస్తుంటా. వీడియోని తప్పకుండా ఎక్కడ మిస్ చేయకుండా లైక్ అయితే చేయండి, ఓకే? సో ఇంకెందుకు లేట్, వీడియోకి వెళ్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇదే అండి మీకు రియల్మీ P1 మొబైల్ వచ్చేసరికి. సిల్వర్ కలర్ ఉంది ఇందులో. సో ఇందులో మీకు అమెజాన్ నుంచి బిల్ కూడా వస్తుందండి. ఇందులో నాకైతే ప్రైస్ వచ్చేసరికి నాకు ఇది 17,000 దగ్గరలో వచ్చింది. 17,834 ఇలా వచ్చింది ప్రైస్కి. ఇది యాక్చువల్ ప్రైస్ ఏంటంటే మీకు 18,264 పడుతుంది. సో నేను కార్డ్ అది యూజ్ చేసిన వల్ల నాకు కొంచెం డిస్కౌంట్ అయితే వస్తుంది. మీకు ఒకవేళ ఎవరికైనా కార్డ్స్ ఏమైనా ఉంటే మాత్రం వాటి మీద మీకు కూడా డిస్కౌంట్ అయితే వస్తుంది, సరేనా? అండి 5G మొబైల్, రియల్మీ 5G మొబైల్. అండ్ మీకు ఇక్కడ పైన ఫోన్ మీద మీకు మోడల్ నెంబరు, మీకు అవన్నీ కూడా ఇక్కడైతే ఇస్తాడు. ఇక్కడ కూడా మీరు చూడండి, సరేనా? మ్యాక్సిమం మీకు రిటైల్ ప్రైస్ వచ్చేసరికి మీకు ఇది 22,990 అయితే మీకు ప్రైస్ రిటైల్ అక్కడి నుంచి వస్తుంది. మీకు వెయిట్ ఇవన్నీ స్క్రీన్ సైజ్ కూడా మీకు ఇక్కడ కూడా మీకు అయితే మెన్షన్ చేస్తుంది. ఇది మీకు మేడ్ ఇన్ ఇండియా వస్తుంది. దీని మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి మీకు ఇది ఏప్రిల్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, ఓకే? సో ఇది కంప్లీట్గా మీకు బ్యాక్ సైడ్ దీని యొక్క ప్రొసీజర్ కూడా ఇక్కడే మెన్షన్ చేశారు, చూడండి ఒకసారి. డైమెన్సిటీ, MediaTek Dimensity 7050 వస్తుంది 5G చిప్ సెట్ తోటి. ఇది మీకు 120Hz రీఫ్రెష్ రేట్తో వస్తుంది. మీకు అల్ట్రా స్మూత్ AMOLED డిస్ప్లే, ఫుల్ HD ప్లస్ అయితే వస్తుంది మీకు. ఇది మీకు రెయిన్ వాటర్ అండ్ స్ప్లాష్ ప్రూఫ్ వస్తుందండి మీకు ఇది, ఓకేనా? అండ్ మీకు ఇది ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మనం చూసుకుంటే 45 వాట్స్ ఛార్జింగ్, 5000 mAh బ్యాటరీ వచ్చేసరికి ఈ ప్రైస్ సెగ్మెంట్లో మీకు ఇది ఒక మంచి మొబైల్ అని చెప్పచ్చు. సో మీకు ఇక్కడ చూస్తే మీకు టాప్లోనే మేక్ ఇట్ రియల్ అని చెప్పి మీకు ఒక ఫోన్ పైన మీకు కేసు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. కేసు ఒకటి వస్తుంది మీకు. నెక్స్ట్ మీకు తర్వాత ఏవో మాన్యువల్స్ ఉంటాయి. తర్వాత మీకు సిమ్ ట్రైది పిన్కి ఆ పిన్ కూడా మీకు అయితే వీళ్ళు ఇస్తున్నారు. సో దీన్ని కూడా ఇక్కడ పెడదాం. అండ్ మీకు వచ్చేసరికి నెక్స్ట్ మీకు ఫోన్ అయితే వస్తుందండి మీకు, ఓకే? తర్వాత మీకు ఇందులో 45 వాట్స్ మీకు ఫాస్ట్ ఛార్జ్ అడాప్టర్ అయితే వస్తుంది మీకు. ఇదైతే మీకు USB కేబుల్ అయితే వస్తుంది ఈ ఛార్జింగ్కి వచ్చేసరికి. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాక్స్ ఇవన్నీ కూడా పక్కన పెట్టేద్దాం. వీటి ఒక కంప్లీట్గా అయితే మనం చూద్దాం. ఈ ఛార్జర్ వచ్చేసరికి ఛార్జర్ అడాప్టర్ మీకు ఇది ఈ మొబైల్లో ఈ ప్రైస్ సెగ్మెంట్లో మీకు అడాప్టర్ కూడా బాగానే ఇస్తున్నారు రియల్మీలో. అండ్ మీకు ఇది వచ్చేసరికి మీకు సిమ్ ట్రే పిన్ అయితే కాదు, కొంచెం చూడడానికి లుక్ అయితే బాగానే ఉంది, ఓకే? సో ఫోన్ చూద్దాం ఇప్పుడు మనం వచ్చేసరికి రియల్మీ ఫోన్. సో నేనైతే ఇది మీకు పికాక్ కలర్ అయితే ఆర్డర్ చేశానండి. ఇది రియల్మీ పికాక్ కలర్ వస్తుంది మీకు. ఇది మీకు చూసుకుంటే ఈ ఫోన్ మీకు బ్యాక్ సైడ్ డిజైన్ అన్ని కెమెరాస్ కూడా మీకు ఇది ఇందులో మొత్తం 2 కెమెరాస్ అయితే వస్తున్నాయండి మీకు, ఓకే? మీకు చూడండి ఫోన్ డిజైన్ అంతా కూడా మీకు చాలా బాగుంటుంది. చాలా లైట్ వెయిట్ కూడా, మీకు వెయిట్ కూడా పెద్దగా ఏం లేదండి ఫోన్ చూసుకుంటే. మీకు చూడడానికి స్లిమ్, మీకు హ్యాండ్ పట్టుకోవడానికి కూడా మీకు చాలా యూస్ఫుల్గా అయితే అనిపిస్తుంది. మీకు స్లిమ్ అవ్వడం కానీ స్లిప్ అవ్వడం కానీ ఇలాంటివి అయితే అవ్వవు. సో ఇదండి, ఓకే? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఆన్ చేద్దాం. మనం ఆన్ చేసిన తర్వాత ఏంటి రిమైనింగ్ ఫీచర్స్ అన్నీ కూడా మనం మాట్లాడదాం. ఫోన్ అయితే మాత్రం చూడడానికి చాలా లుక్ అయితే చాలా బాగుందండి. ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనం మాట్లాడుకుంటే ఫోన్ మాత్రం ఇంత మంచి ఫోన్ మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో తీసుకురావడం అయితే రియల్మీ నుంచి ఫస్ట్ ఫోన్ ఇది P సిరీస్లో. ఏవైనా యాప్స్ ఏమైనా ఉంటే మాత్రం మనం కాపీ చేసుకుంటే మీకు ప్రీవియస్ ఫోన్ ఏమైనా ఉందనుకోండి, మీరు ఆ ఫోన్ నుంచి మీరు దీంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అవి కూడా డేటా అంతా కూడా మీకు ఆ ఆప్షన్ కూడా ఉంది. యూజ్ యువర్ అదర్ డివైస్ యూ నీడ్. మీకు ఐఫోన్ కానీ ఏమైనా ఉన్నా సరే మాత్రం వాటికి కూడా మీకు ఈ కేబుల్ అనేది ఇచ్చేసుకోవచ్చు.
మీకు ఇది ఆండ్రాయిడ్ వచ్చేసరికి మీకు 14th అయితే వస్తుంది మీకు ఇది. సో ఫైనలీ కంప్లీట్గా ఫోన్ అయితే ఇదండి. చాలా స్మూత్గా అయితే ఉంది. యాప్స్ ఎలా వస్తున్నాయో చూద్దాం. ఇంటర్నెట్ అండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఫోన్ యొక్క డిజైన్ కోసం మనం మాట్లాడదాం. కంప్లీట్గా ఫోన్ చూస్తే మాత్రం మీకు చాలా లైట్ వెయిట్ అయితే వస్తుంది. మీకు థిక్నెస్ చూసుకుంటే మనకి ఇది ఫోన్ వచ్చేసరికి మీకు 7.9 mm థిక్నెస్ అయితే వస్తుంది. మీకు వెయిట్ కూడా మీకు 188 grams అయితే వస్తుంది మీకు ఫోన్. మీకు ఇది ఫ్లాట్ డిస్ప్లే అయితే వస్తుందండి. మీకు వాల్యూమ్ బటన్ అండ్ పవర్ బటన్ కూడా మీకు అయితే సైడ్ నుంచి ఇచ్చారు మీకు వీళ్ళు. మీకు 3.5 mm జాక్ కూడా మీకు టాప్లో వస్తుంది. మీకు ఇది ఎయిర్ బ్లాస్ట్ ఉంది. అండ్ మీకు ఇది కిందన మీకు సిమ్ ట్రే కిందనైతే ఇస్తున్నాడు మీకు. దాని పక్కన మీకు సిపిన్ ఛార్జర్ అయితే వస్తుంది. మీకు స్పీకర్స్, స్టీరియో స్పీకర్స్ అయితే మీకు ఇక్కడ కిందన బిలో అయితే వస్తున్నాయండి మీకు. ఫోన్ డిజైన్ అన్నీ చూసుకుంటే మాత్రం చాలా బాగుంది లుకింగ్ అయితే ఫోన్ అయితే మాత్రం. సో వీళ్ళు మనకి ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్ అయితే ఒకటి ఇచ్చారు, ప్రొవైడ్ చేశారు కదా. సో దాన్ని కూడా మనం ఇక్కడ వేసి ఒకసారి చూద్దాం ఫోన్ ఎలా వస్తుందో, దీని లుకింగ్ అంతా ఎలా ఉంది అయితే మనం చూద్దాం. ఓకేనా. సో ఫ్యాన్ బ్యాక్ కేస్ మీకు ట్రాన్స్పరెంట్లో ఉన్న వల్ల మీకు అది కూడా మీకు చాలా నీట్గా కనిపిస్తుందండి. మీరు ఒకవేళ వేసుకొని ఉంటే వేసుకోవచ్చు, మీకు వాళ్ళు ప్రొవైడ్ చేశారు కాబట్టి ఇదే మీకు సరిపోతుంది. మీరు కొత్తగా కేసు అయితే కొనుక్కోవసరం లేదు మీకు. సో డిజైన్ చూసుకుంటే కంప్లీట్గా ఇదే అండి. డిస్ప్లే అండి, డిస్ప్లే కోసం చూసుకుందాం. డిస్ప్లే మీకు చూసుకుంటే ఇది మీకు 6.67 inches డిస్ప్లే అయితే వస్తుంది మీకు. ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది మీకు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది మీకు ఫోన్ మీకు చూసుకుంటే చూడండి ఒకసారి. మీకు కంప్లీట్గా నేను చూపిస్తాను. మీకు రిఫ్రెష్ రేట్ చూసుకుంటే మీకు చూడండి ఎంత ఫాస్ట్ ఉందంటే మీకు ఇలాగా ఫాస్ట్ ఓపెన్ చేయొచ్చు. మీకు చూసారు, నేను సపోజ్ నేను క్రోమ్ ఓపెన్ చేస్తాను, చూసారా ఎంత ఫాస్ట్ ఉందో. ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా ఆన్ చేశాను, కెమెరా కూడా మీకు చూడండి ఇలా మీకు ఏ యాప్ అయినా సరే మీకు చాలా ఫాస్ట్ ఉంటుంది. మీకు దీని యొక్క ప్రొసెసర్ కోసం ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు దీని యొక్క ప్రొసెసర్ కోసం మనం మాట్లాడుకుందండి. ప్రొసెసర్ చూసుకుంటే మీకు ఇది MediaTek Dimensity 7050 అయితే వస్తుంది మీకు. ఇది 64-bit ప్యానల్ అయితే వస్తుంది మీకు. 6 nm ఫ్యాబ్రికేషన్ అయితే మీకు అయితే ఫోన్ అయితే వస్తుందండి. ఓకే, సో దీని యొక్క మనం రిఫ్రెష్ రేట్ మాత్రం చాలా బాగా ఫాస్ట్ అయితే వస్తుందండి మీకు. ఓకేనా. ఇది మీకు ఆండ్రాయిడ్ వచ్చేసరికి మీకు ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ మీకు ఆండ్రాయిడ్ 14 అయితే వస్తుంది మీకు. ఇది ర్యామ్ అండ్ స్టోరేజ్ కోసం మనం మాట్లాడుకుందాం. ఈ ఫోన్ ఒకటి నేను ఇది 8GB ర్యామ్తో తీసుకున్నానండి. 256GB స్టోరేజ్ అయితే వస్తుంది మీకు. ఇది దీని యొక్క స్టోరేజ్ ర్యామ్ వచ్చేసరికి దీని యొక్క ర్యామ్ అన్నిటి కోసం మనం మాట్లాడుకుందాం. ర్యామ్ వచ్చేసరికి మనకి ఇది 8GB ర్యామ్ అయితే వస్తుంది మీకు. ఇది LPDDR4X అయితే వస్తుంది మీకు. ఇది మీకు స్టోరేజ్ చూసుకుంటే మనకి ఇది మీకు 128GB స్టోరేజ్ ఉంటుంది. మీకు 256GB స్టోరేజ్ కూడా మీకు అయితే వస్తుందండి. నేను తీసుకుంది మాత్రం 256GB స్టోరేజ్ అయితే తీసుకున్నా. మీకు ఇది EFS 3.1 అయితే మీకు అయితే వస్తుంది. మీరు ఇక్కడ చూస్తే మీకు 250GB స్టోరేజ్ అయితే తీసుకున్నాను. మీకు ర్యామ్ వచ్చేసరికి మీకు 8GB ర్యామ్ అయితే వస్తుంది ఇక్కడ. ఇప్పుడు మనకి ఇక్కడ స్టోరేజ్ చూసుకుంటే మనకి ఇది MediaTek Dimensity 7050 అయితే వస్తుంది మీకు. ఇది మోడల్ వచ్చేసరికి మీకు ఇది RMX 387 అయితే వస్తుంది మీకు. ఇది ఆండ్రాయిడ్ 14 అయితే వస్తుంది కదా మీకు కంప్లీట్గా. మీకు కెమెరా కోసం మనం మాట్లాడుకుంటే ఇది మీకు రేర్ కెమెరాస్ వచ్చేసరికి మీకు 2 కెమెరాస్ అయితే వస్తున్నాయండి. ఒకటి 50 MP కెమెరా, 2 MP కెమెరా వస్తుంది. రెండోది బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మీకు 60 MP కెమెరా అయితే వస్తుంది మీకు. ఇది సో ఈ కెమెరా కోసం మీకు కంప్లీట్గా నేను ఇప్పుడు ఫొటోస్ దాని యొక్క ఎలా వస్తున్నాయి ఫొటోస్ కూడా నేను అన్ని మీకు ఒక శాంపిల్స్ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద పెడతాం. మీరు ఒకసారి అయితే చెక్ చేయండి. ఓకేనా. ఓకే, ఇప్పుడు మనం కెమెరా శాంపిల్స్ ఇవన్నీ చూసారు కదా. ఇప్పుడు మనం బ్యాటరీ కోసం మనం మాట్లాడుకుందండి. బ్యాటరీ చూసుకుంటే మీకు ఇది 5000 mAh బ్యాటరీ అయితే వస్తుంది మీకు. ఇది 45 watts ఫ్లాష్ ఛార్జ్ అయితే వస్తుంది మీకు. ఇది మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో మీకు 45 watts అంటే పర్లేదండి, చాలా పర్లేదు. మీకు ఫోన్ ఛార్జింగ్ కూడా 5000 mAh, మీకు 45 watts ఫ్లాష్ ఛార్జ్ అంటే మీకు చాలా ఫాస్ట్ ఉంటుంది మీకు ఛార్జింగ్ కూడా. అండ్ మీకు దీని యొక్క బ్లూటూత్ చూసుకుంటే మనకి ఇది బ్లూటూత్ 5.2 అయితే వస్తుంది మీకు. ఇది వైఫై 5 అయితే వస్తుంది మీకు 3.5 mm జాక్ అయితే వస్తున్నాడు మీకు. ఇది మీకు టాప్లో చూసుకుంటే మనకి ఇది 3.5 mm జాక్ అయితే ఇస్తున్నాడు మీకు. ఇది IP54 ప్లాస్ ప్రూఫ్ అయితే వస్తుందండి. సో కంప్లీట్గా ఈ ఫోన్ యొక్క ఫీచర్స్ చూసుకుంటే ఇదండి. ఫోన్ అయితే మాత్రం నిజంగా చెప్తున్నానండి, ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకి ఈ 2024లో ఈ బడ్జెట్లో ఇది ఒక బెస్ట్ ఫోన్ అని చెప్పచ్చు. కెమెరాస్ కోసం కూడా మీకు ఇది ఒక బెస్ట్ ఫోన్ అని మనం చెప్పచ్చు. సో ఇదండి కంప్లీట్గా మనం అన్బాక్సింగ్ కోసం మాట్లాడుకుంటే. ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ ఫోన్లో ఒక కెమెరా కోసం మనం మాట్లాడుకుందాం. కెమెరా ఫీచర్స్ అసలు ఏంటి అనేది మీకు నేను ఇక్కడ స్క్రీన్ పైన అయితే మీకు కంప్లీట్గా ఈ కెమెరా ఫొటోస్ ఇవన్నీ లో లైట్లో ఎలా వస్తున్నాయి ఏంటి అనేది కూడా నేనైతే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను మీకు. ఓకేనా. అసలు వీడియో రికార్డింగ్ కూడా మీకు 4Kలో అయితే వస్తుంది మీకు ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూసుకుంటే మీకు ఇది ఫోన్ నైట్ మోడ్ కూడా వస్తుంది అండ్ స్ట్రీట్ వస్తుంది మీకు. స్ట్రీట్ మోడ్ మీకు 24 mm ఉంది, 54 mm అని కూడా వస్తుంది మీకు ఇది. తర్వాత మీకు వీడియో వచ్చేసరికి చూసుకుంటే మీకు వీడియోలో కూడా మీకు 1x నుంచి 2x జూమ్ వరకు అయితే మీకైతే వీడియో అయితే వస్తుంది మీకు. ఇది మీకు ఫ్రేమ్ కూడా డెప్త్ ఆఫ్ ఫీల్డ్ కూడా మీరైతే ఇలాగ మీరు చేంజ్ చేసుకోవచ్చు ఇది కూడా. ఓకే. అండ్ మీకు నెక్స్ట్ వచ్చేసరికి చూసుకుంటే ఫోటో వస్తుంది మీకు. ఫోటోలో మీరు ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ చాలామందికి కొంతమందికి
తెలియని వాళ్ళ కోసం చెప్పానండి. మీరు ఫోటో అయితే ఒరిజినల్లో పెట్టుకోవచ్చు, మీకు ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ ఎఫెక్ట్స్లో మీరు ఎక్కువగా వివిడ్లో పెట్టి మీరు ఫొటోస్ తీసుకుంటే కొంచెం బాగా వస్తాయండి మీకు ఇదొకటి. సో మీకు ఇది పోర్ట్రేట్ మోడ్ కూడా వస్తుంది. మీకు పోర్ట్రేట్లో చూస్తే మీకు పోర్ట్రేట్ మోడ్లో ఈ ఫోటో అయితే ఎలాగ వస్తుందండి మీకు. ఓకే, సో నెక్స్ట్ మనం దీని యొక్క కంప్లీట్ రిమైనింగ్ ఫీచర్స్ కూడా మనం చూసుకుందాం. ఇది మీకు కెమెరా మీకు ప్రో అయితే వస్తుంది, మీకు ప్యానోలో కూడా వస్తుంది. ప్యానో అంటే మీకు తెలిసిందే ఉంటుంది మీకు, అంటే మనకు చుట్టూ 360 డిగ్రీస్ వరకు, అందులో 180 డిగ్రీస్ వరకు అయితే మనమైతే దీన్ని మొత్తం క్యాప్చర్ అయితే చేయొచ్చండి మీకు. మీకు హై రెజల్యూషన్ వస్తుంది, మీకు ఫిల్మ్లో కూడా మీకు ఫిల్మ్ ఆప్షన్ కూడా వస్తుందండి మీకు ఇది 4Kలో మీరు 30 FPS వరకు అయితే మీరైతే రికార్డింగ్ చేయొచ్చు మీకు. ఇది ఐవర్స్ మీకు ఇవన్నీ చూసారు మీకు ఇక్కడ షట్టర్స్ ఇవన్నీ మీకు ఫ్లాష్ ఇస్తున్నాడు ఇక్కడ. మీకు ఈ గ్రిడ్స్ కూడా వస్తుంది, మీకు అడ్జస్ట్మెంట్ అండి మీకు. ఇది వీడియో అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా మీకు అయితే ఆప్షన్స్ అయితే వస్తున్నాయి మీకు. ఓకేనా, ఆటో ఫోకస్ కూడా వస్తుంది మీకు. ఇది నిజంగా ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ ఫోన్ మాత్రం చాలా బెస్ట్ అండి. మీకు నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఏదైనా టెక్స్ట్, ఒకవేళ ఏమైనా టెక్స్ట్ స్కానింగ్ ఏమైనా చేసుకోవాలనుకుంటే, మీకు పలానా ఏమైనా టెక్స్ట్ కావాలనుకుంటే మీరు దాన్ని జస్ట్ మీకు ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు మీరు చూస్తే జస్ట్ మీరు ఫోటో తీసుకున్నట్టేనండి. ఇది కూడా మీకు ఆటోమేటిక్గా దాన్ని నీట్గా చేసి ఇగో మీకు ఇలాగ నేను ఇక్కడ డిస్ప్లేలో ప్రొవైడ్ ఇక మీకు ఇలాగ వస్తుంది చూసింట్లో. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు గ్రూప్ పోర్ట్రేట్ అండి. ఇది 2-3 కలిసి మీరు ఒకేసారి మీకు గ్రూప్ పోర్ట్రేట్ కూడా మోడల్ అయితే మీరైతే ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. సో కంప్లీట్గా అన్బాక్సింగ్ వచ్చేసరికి ఇదేండి. ఫోన్ మాత్రం నాకైతే చాలా నచ్చింది ఈ ఫోను. దీని ఒక లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరైతే అక్కడ నుంచి అయితే మీరు కూడా అయితే ఒకసారి అయితే చెక్ చేయండి. ఫోన్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్లో నచ్చింది ఏంటంటే డిజైన్ చాలా బాగుందండి, లైట్ వెయిట్. మీకు ఈ బడ్జెట్ సెగ్మెంట్లో చూసుకుంటే చాలా బాగుంది. అండ్ మీకు ప్రొసెసర్ మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 750 వస్తుంది మీకు. అండ్ మీకు కెమెరా చూసుకుంటే మీకు ఇది ఏఐ కెమెరాస్ వస్తున్నాయి అండ్ 50 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది మీకు. ఇందులో మీకు 4Kలోని మీకు 30 FPS వరకు అయితే మీకు వీడియో రికార్డింగ్ కూడా అయితే చేసుకోవచ్చు. నాకు తెలిసి ఈ ప్రైస్ సెగ్మెంట్ అయితే ఈ ఫోన్ చాలా వర్తబుల్ అండి. నేను ఇక్కడ మీకు స్క్రీన్ పైన మీకు కింద చూపించాను కదా వీడియోస్ ఫొటోస్ అవన్నీ కూడా. ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకుంటే ఈ ఫోన్ చాలా వర్తబుల్ అండి. ఒకవేళ మీకు ఎవరికైనా నచ్చినట్టు ఉంటే నేను కింద నా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను కదా, మీరు అయితే అక్కడ నుంచి అయితే చేయొచ్చు. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా అయితే షేర్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొడితే మరి కొంతమందికి అయితే మన వీడియో అయితే సజెస్ట్ చేస్తుంటుంది. సో మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్, బాయ్ నౌ.